మీకు ఏం చెప్పారండి? అద్భుతంగా ఏం స్టోరీ, వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ స్టోరీ. నేను కాదు సార్, మీరు స్టోరీ టెల్లర్లు. బైబిల్లో నుంచి రామాయణాన్ని కాపీ కొట్టారని ఇప్పుడు చెప్తాను. అసలు బైబిల్ కాపీ కొట్టిందే హిందూ గ్రంథాల నుంచి అని చెప్తున్నారు. అక్కడ తెలుగు అక్షరాలకి తెలుగు అక్షరాలు ఉన్నాయి, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, సంస్కృతానికి సంస్కృత అక్షరాలు లేవు. హిందీని కాపీ కొట్టి దేవనాగరి లిపిలో రాస్తా ఉంటారు. 5 లక్షల సంవత్సరాల క్రితం రాశారంట. కుల వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారా? కేసీఆర్ ఏమో కుల వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారు. వినండి వాళ్ళ గౌరవనీయులైన పంది ప్రవీణ్ గారు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారి మీద కేసు పెడదామంటే, అరే పోరా అరగుంట నా కొడక అని చెప్పి పంపించారు. ఎవరిని? పంది ప్రవీణ్ని. నువ్వు మాట్లాడొద్దురా, ఇక్కడ మాట్లాడితే కాళ్ళు చేతులు ఇరిగితే మేము కేసు పెట్టావు, నువ్వు పోరా అని చెప్పి పంపించారు. తల్లిదండ్రులు నమ్మి తీసుకెళ్లారు. పాస్టర్ చేయగలిగిన ప్రార్థన చేశాడు. హాస్పిటల్కి పోయినా అతను బతికే స్థితిలో లేదు, చనిపోతాడని చెప్తేనే దిక్కు లేక ఖర్చు పెట్టలేక అక్కడికి తీసుకెళ్లారని వాళ్ళు చెప్పుకున్నారు. మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు ఏం చెప్పారండి? అద్భుతంగా స్టోరీ, వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ స్టోరీ. నేను కాదు సార్, మీరు ఒక్క విషయం ఏంటంటే, అక్కడ ఆవిడ లిటరలీ ఎంత ఏడ్చిందో వినండి. మీరు రోడ్డు మీద జనాలు ఆపారండి, ట్రాలీ నది. వినండి సార్, రోడ్డు మీద జనాలు ఆపారు, ఆ డ్రైవర్ పారిపోయాడు ఇంకా లేకుండా. అక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఒక పాపని చంపేశారు. వినండి సార్, ఒకటి మీరు చెప్పిన పాప చనిపోయింది అని చెప్పిన ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం వేరు. రెండవది, నేను బాగు చేస్తాను అని చెప్పి డాక్టర్ గారు పాస్టర్ గారు పిలిస్తే అక్కడికి వెళితే పాస్టర్ గారు ప్రేయర్ చేసినా ఇతను చచ్చిపోయాడు అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ అయ్యి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యి ఆ పాస్టర్ మీద కేసు నమోదైన విషయం ఒకటి. దాని గురించి మేము ఖండించాం. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తూ వీడియో కూడా చేసి పెట్టాం. అది మొదటి విషయంలో వెళ్ళాడు ఈ పంది ప్రవీణ్. రెండో విషయంలో ఇన్వాల్వ్ కాల. రెండో విషయం, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ట్రాలీలో ఊరంతా తిప్పారో అది బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర జరిగిన సంఘటన. అది వేరు, ఇది వేరు. దయచేసి గమనించి మాట్లాడండి. నేను చెప్పేది కూడా ఎవరి దగ్గర అయితే జరిగిందో ఆ ట్రాలీ విషయం మాట్లాడాను సార్. నేను అదే ఎప్పుడో మాట్లాడాను సార్. నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పుడో మాట్లాడాను. అలాంటి సిచ్యువేషన్ లో మీకే లేదు కదా అంటున్నా నేను. ఏంటది? ఇప్పుడు మీ క్రైస్తవ్యంలో మీకే పాస్టర్లకే ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఎట్లా అంటే ఎన్నో బొక్కలు పూడ్చుకోవడానికి. చిన్నజీవ స్వామి గారు మీకు తెలుసా సార్? తెలుసా? హిందూ నాయకులే కదా, హిందూ పూజారేగా. అవును. ఓం నమ శివాయ అని చెప్పిస్తారా ఆయనతో? ఒక్క మాట ఓం నమో నారాయణాయ అంటారు ఆయన. ఎందుకు నమ శివాయ అని చెప్పించరు? అతను హిందువుల దేవుడే కదా, శివుడు అవుతారు. చెప్పిండి ఒకసారి ఫోన్ కలిపి. లేకపోతే మీ దగ్గర ఉందా చెప్పి ఎవరి దగ్గర చిరంజీవి స్వామి నంబర్ కొట్టండి, వచ్చింది చెప్పించండి. నిలువు బొట్టోళ్ళతో అడ్డబొట్టుకు చేయి కొట్టించండి, అడ్డబొట్టోళ్ళతో నిలువు బొట్టుకు చేయి కొట్టించండి. పొడుచుకొని చచ్చిపోయేవాళ్ళు కదా. అప్పుడు పొడుచుకుని చచ్చిపోయి తిరుగుతున్నారు. అడగండి ఇప్పుడు. ఇప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటలేదు సార్. మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనిషి రాముడు దేవుడే కాదు అని అన్నాడు చిరంజీవి స్వామి. నిజమే కదా అది. మళ్ళీ మీరు ఎట్లా? నిజమే కదా. 4-5 సార్లు వచ్చాను స్టూడియోకి. జయ బాబు నాకు చెప్పరాదు? పుణ్యం అని ఉంటది కదా నీకు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను జయ నాగేంద్రబాబు అంటా, నువ్వు జయబాబు అని సరిపోతుందిగా. ఇద్దరికి యుగాన్ని సాటిస్ఫై అయింది. మధ్యలో రాముడు. ఆ యుగో కాదండి, అసలు మీకు అర్థం అవుతుందా లేదా? నేను అనేది తెలుగులోనే మేము మాట్లాడుతున్నారు, తెలుగులోనే నేను మాట్లాడుతున్నాను సార్. మధ్యలో మీరు వచ్చేసి బైబుల్లోనే ఎట్లా అంటే రామాయణమే రాశారని చెప్తున్నారు మీరు ఏకంగా. రామాయణం తీసుకొచ్చి బైబిల్లో పెట్టేశారు మీరు తీసుకెళ్ళి. బైబిల్లో ఒక మాట ఉంటుంది సార్. ఏమంటుంది? ఏమని? రామాయణం మా దాని నుంచి వచ్చింది. ముత్యాలు తీసుకొని వెళ్ళి పందుల ముందు వేయకండి. ఒకవేళ ముత్యాలను పందుల ముందు వేస్తే అవి కాళ్ళతో తొక్కి వెళ్ళిపోతాయి తప్ప వాటికి ముత్యాల విలువ తెలియదు అని. కొన్ని విషయాలు నేను మాట్లాడడం కంటే కూడా మౌనంగా ఉండమే ఉత్తమం. నాగేంద్రబాబు గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? ఇక్కడ నాకు అది చెప్పండి ఫస్ట్. అదే చెప్పాను. ఎట్లా అంటే రావణాసురుడేమో వేరే ఎవరినో కలిపారు, రావణ్ణి సీతని కలిపేసి అబ్రహాము ఎవరెవరినో కలిపేశారు. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు రామాయణాన్ని నాగేంద్రబాబు గారు వినండి. నేను ఇంకా చెప్పడానికి కూడా లేదు ఇక్కడ. మీరు చెప్పనివ్వరు. చేసుకోగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్పొచ్చు, కానీ ప్రతి దాంట్లో పెడార్థం వెతికే వాడి దగ్గర మౌనంగా ఉండడమే ఉత్తమం. మీరు ముందు చెప్పలేకపోతున్నాను అని చెప్పండి, ఒప్పుకుంటా. అజయ్ బాబుకి తెలియదు, అజయ్ బాబు చెప్పలేడని అందరూ అంటారు బయట. అందుకే నేను మౌనంగా ఉన్నాను ఈ విషయం. ఏదైతేనే ఏదో ఒకటి అండి. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో అట్లా మాట్లాడుతున్నారు కదా. కానీ నాకైతే ఒకటి అర్థమైపోయింది. మీకు 100% 100% మీ యొక్క
అవకాశాన్ని బట్టి మీరు మార్చుకుంటారని నాకు అర్థమైంది. నేను ఊసరవెల్లిని కాదు సార్. మరి అదే అవుతుంది కదండి. ఊసరవెల్లి ఇప్పుడు నేను అడిగాను, ఒకసారి మీరు లిటరల్లీ ఒక వీడియో పెట్టారు, బైబిల్లో నుంచి రామాయణం కాపీ కొట్టబడింది అని మీరు ఎందుకు చెప్పారు అని నేను అడిగాను. అది ఎప్పుడు చెప్తాను, బైబిల్లో నుంచి రామాయణాన్ని కాపీ కొట్టారని ఇప్పుడు చెప్తాను. అసలు బైబిల్ కాపీ కొట్టిందే హిందూ గ్రంథాల నుంచి అని చెప్తున్నారు అక్కడ. సరే, మంచిది, సంతోషం. మరి మీరు ఎందుకు అట్లా మాట్లాడారు? ఇక నేను ఒక విషయం చెప్తున్నాను అండి. బైబిల్ గ్రంథాన్ని హిందూ గ్రంథాల నుంచి కాపీ కొట్టారని మీరు అన్నారు కదా, మీరు అది నమ్మండి. రామాయణాన్ని బైబిల్లో నుంచే తీసుకున్నారు, క్యారెక్టర్స్ నుంచి అని నేను బలంగా నమ్ముతున్నాను. అది ఎలాగా ఏంటి అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు అర్థం చేసుకునే కాడ అపార్థం చేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు కొంత మౌనంగా ఉండటమే మంచిది అని చెప్పి ఇక నేను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఎస్కేపింగ్ అనేది ఒకటి జరిగింది. ఎనీవే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి, సరే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనండి, ఇబ్బంది పెట్టను కూడా. మీరు చెప్పేశారు. ఒక విషయం చెప్తున్నాను వినండి. చెప్పండి. నేను బైబిల్లో నుంచి రామాయణాన్ని తీసుకున్నారు అని క్యారెక్టరైజేషన్స్, దానికి సంబంధించినటువంటి వివరణ అంతా ఇచ్చిన తర్వాత సుమారు నాకు ఒక 5 నుంచి 10,000 ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి, నాకు బెదిరింపు కాల్స్. చాలా తక్కువ అండి. కాల్ సెంటరా అని అడిగారు నన్ను చాలామంది. అంటే ఆ రేంజ్లో నా భార్యను తిట్టారు, నా బిడ్డలను తిట్టారు, అమ్మని తిట్టారు, నాన్నని తిట్టారు, నన్ను తిట్టారు. హిందువులకు పద్ధతిగా మాట్లాడడం బాగా వచ్చు కదా, సనాతనవాదులకి చాలా పద్ధతిగా మాట్లాడి చాలామంది నాతో చెప్పిన మాట ఏంటంటే, చాలామంది 5-6 లక్షల సంవత్సరాల క్రితం అని అన్నారు. 50 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఈ తరంలో ఒక్క నా కొడుకు లేడప్పుడు. 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఈ భూమి మీద ఎవడు లేడు. 100 ఏళ్ల క్రితం 5 లక్షల ఏళ్ల క్రితం చూసి వచ్చిన పోటుగాళ్ళు అంటే వీళ్ళు. ఏ భాషలో రామాయణం రాశారో ఆ భాషకు ఇప్పుడు లిపి లేదు, ఆ సంస్కృతానికి ఇంతవరకు దిక్కు లేదు, లిపి దిక్కు లేదు దానికి. తెలుగు అక్షరాలకి తెలుగు అక్షరాలు ఉన్నాయి, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, సంస్కృతానికి సంస్కృత అక్షరాలు లేవు. హిందీని కాపీ కొట్టి దేవనాగరి లిపిలో రాస్తూ ఉంటారు. 5 లక్షల సంవత్సరాల క్రితం రాశారంట. మరి వినేవాళ్ళు మీలాంటి వాళ్ళు అయితే ఎన్నైనా చెప్తారు కదా. నాకెందుకురా నాయన ఈ సోది, నిజం చెప్తే చంపేటప్పుడు ఇది నిజంరా నాయన అని అంటే చంపడానికి వస్తున్నారు. ఇంకా నా భార్య, నా బిడ్డలు, నేను చేయాల్సిన పని చాలా ఉంది. 5 లక్షల సంవత్సరాల క్రితం అంట, 100 ఏళ్ల క్రితం ఈడెవుడు లేడాడు. ఎవడు చెప్పాడురా నీకు 5 లక్షల సంవత్సరాల క్రితం 100 ఏళ్ల క్రితం ఏమన్నా ఉన్నావు అని అంటే మా వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఎవరు చెప్పారా? వాళ్ళోళ్ళు చెప్పారంట. ఏం కాదు చెప్తారండి మీరు. మళ్ళీ ఎస్కేపింగ్ అంట, ఎస్కేపింగ్ కింగ్ని కాబట్టి అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేతకాకే ముస్లింలను కూడా అడ్డు పెట్టుకుని మీరు ఇది కావాలనుకుంటున్నారా అన్నా? ముస్లిం, ఇస్లాం శాంతికి నిలయమన్న వాళ్ళు 10 మందికి అన్నం పెట్టడం, 10 మంది కోసం ప్రార్థన చేయడం, చేతనైతే 10 మంది కోసం పోరాడడం తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదన్న. అన్ని మతాల్లో కూడా చీడ పురుగులు ఉన్నట్లుగానే వాళ్ళల్లో కూడా కొంతమంది దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, జిహాద్ అనుకుంటే తిరిగేవాళ్ళు, ఉగ్రవాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు తప్ప భారతదేశం కోసం పోరాడినటువంటి, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో అధిక భాగం ముస్లిం సహోదరులు ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవాళకి కూడా రోజుకు 5 పూట్లు నమాజ్ చేసి కానీ బయటికి రారు వాళ్ళు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవ్వడం తెలుసు వాళ్ళకి, ప్రేమించడం తెలుసు, నమ్ముకున్న దానికోసం ప్రాణాలు ఇవ్వడం తెలుసు వాళ్ళకి. ఎవరిని ద్వేషించరన్న వాళ్ళు. ఆకలితో ఉన్నామని ఇంటి ముందుకు వెళ్తే, మీరు ఒక సామెత నేను బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడి ఇంటికి వెళ్ళండి మీరు. మా అమ్మ ఏముంటుందంటే, నాన్న కొంచెం ఈ కోడి మాంసం ఈ మొక్కేసుకున్నానా అంటుంది. ముస్లిం ఇంటికి వెళ్ళండి, అరే భాయ్ ఏ దమ్ బిర్యానీ కావో రే భాయ్ అని అంటాడు. ఆ హిందూ మిత్రుడి ఇంటికి వెళ్ళండి, ఏ కులం రానిది అని అంటారు. ఫస్ట్ మీరు హిందువుల్ని మరీ దారుణంగా వినండి బ్రదర్, అసలు ఏం మాట్లాడతాం. హిందువుల మీద ఇట్లా పడిపోవడానికి ఎందుకు వాళ్ళ మీద ఏడుస్తారు మీరు? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోనికి హిందువులు రాని. అసలు హిందుత్వం గురించి మీరు ఎందుకు అంత చులకనగా ఇచ్చేస్తున్నారు? చులకన కాదు బ్రదర్, ఉన్న విషయాలు చెప్తే మీకు చులకన చులకనతనమే కనిపిస్తుంది. నిజాలు వినకూడదు, నిజాలు వింటే నా తల 1000 ఒక్కరైద్దనే ఉన్న మొక్కుకున్నారా? నిజాలు చెప్పడానికి మీకు ధైర్యం లేదా అంటున్నాను. నిజాలే చెప్తున్నాను. మీరు చెప్పేది అన్ని కూడా వాళ్ళ మీద పడి ఆడడం తప్పితే ఏం కనిపించట్లే అక్కడ. చూసే వాళ్ళు కూడా అదే చెప్తారు వాళ్ళు. అవును, అదే చెప్తారు. ఇప్పుడు బత్తాయిలు ఏం చెప్తాయి, కమలం పువ్వులు ఏం చెబుతాయి, కాషాయ జెండాలు ఏం చెబుతాయి, పాన్ పరాకులు ఏం చెప్తాయి, అయ్యే చెప్తాయి. ఇంకేం చెప్తాయి? మా అత్తమామలు హిందువులు, నా బామ్మరిది హిందూ, చక్కగా ఇంట్లో కూర్చొని కడుపు నిండా కలిసి భోజనం చేస్తాం, పండుగలకి పబ్బాలకి వెళ్ళొస్తాం. పాడిందే పాడరా పాచిపొల దాస్ అని చెప్పిందే చెప్పండి. మీరు చూసారా? మీకు ఎంత కుల వివక్ష అంటే అవమానిస్తున్నారు.
పాసిపళ్ళ దాసరి అని దాసరి వాళ్ళని అవమానిస్తున్నారు మీరు. ముందు మీరు నేను దాసరి వాళ్ళని ఎవరిని దాసరులను అవమానిస్తున్నారు మీరు. నేను అవమానించట్లేదండి ఎవరిని. దాసరి అనే కులం బీసీల్లోనే వెనకబడినటువంటి కులం. అలాంటి కులంలో వాళ్ళు ఊరూరు తిరిగి పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అని అంటున్నారు. నేను ఒక్కసారి మీరు 10 సార్లు అంటున్నారు, అది తప్పది, అది తప్పది. మేము దాసరాళ్ళే కదా, మేము పోసలోళ్ళు, మేము దాసరాళ్ళు, అన్ని కులాలని మీరు కులం గురించి చాలా మీరు మాట్లాడుతున్నారు. కుల వివక్ష లేదు, వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారా? కేసీఆర్ ఏమో కుల వివక్షత గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు వినండి, వాళ్ళ విషయం ఏంటంటే కేసీఆర్ ఏమో పల్లెని మంగళోడు అని అంటాడు ఆయన, మీరేమో పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరి అంటే బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్క. అదే చెప్తున్నా, మీరు మీ ఇష్టం